కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదని బీజేపీకే రేపొద్దున ప్రజలు అండగా ఉండాలంటే ఏం చెప్తారు? ఎందుకు ఉండాలి? బీజేపీ తప్ప వాళ్ళు ఎప్పుడైతే చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ చూశారు. ఇప్పుడు ఉండేది అవకాశం బీజేపీ కేంద్రంలో పాలన చూస్తారు. వాళ్ళు మిగతా 19 రాష్ట్రాల్లో బీజేపీ పాలన ఉంది, అక్కడ చూస్తారు. ఒక్కసారి కాదు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు ప్రజలు ఎందుకు అనుకుంటారు బీజేపీని అంటే అక్కడ పరిపాలన చూసే. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్గా 3వ సారి అయ్యారు అంటే దానికి కారణం ఏంటి అంటే పరిపాలన చూసా. పెద్ద రాష్ట్రం అది. ఇప్పుడు ఈ చిన్న రాష్ట్రంలో బీజేపీని డెవలప్ చేయలేమనేది ఏమి ఉండదు. కాకపోతే నాయకత్వం, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్నది ఇప్పుడు ప్రజలు కిషన్ రెడ్డి గారినో లేకపోతే ఇంకొకరినో ఎక్కువ ఊహించుకోలేకపోతున్నారు. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ వాళ్ళు సమర్థంగా చేస్తారు అనుకోవట్లేదు కాబట్టి ఇప్పటిదాకా కొంచెం నడుస్తున్నది. పార్టీలో మీ పార్టీలో గ్రూపులు ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి కదా? అట్లా ఏం లేవు, గ్రూపులు ఏం లేవు. రవికుమార్ యాదవ్ గారు ఎట్లా ఉంటారు కేడర్తో? రవికుమార్ గారు చాలా, వాళ్ళ ఫాదర్కు చాలా మంచి పేరు ఉంది. భిక్షపతి యాదవ్ గారికి చాలా మంచి పేరు ఉంది ఆయన తెలుగులో. ఆయన ఇప్పుడు యువకుడు కాబట్టి ఆయన కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు. కార్యకర్తలతో మంచి సంబంధాలు నెరవేర్చుకుంటూ ఉన్నాడు. కొంచెం టైం పడుతుంది ఆయన ఇంకా పూర్తిగా ఫామ్లోకి రావడానికి, కొంచెం టైం పడుతుంది. కాకపోతే భిక్షపతి యాదవ్ గారి పేరుతోనే ఆయన బాగా ముందుకు వస్తూ ఉన్నాడు. సేవా కార్యక్రమాల్లో మాత్రం బాగుంటాడు. మళ్ళీ ఆర్థికంగా బలంగా ఉన్నాడు కాబట్టి సేవా కార్యక్రమాలు ఎవరికి ఏది ఇబ్బంది ఉన్నా సేవ చేస్తూ ఉంటాడు. ఏదన్నా సరే చేస్తూ ఉంటాడు.